అందరికీ ఆత్మ ప్రణామములు. లక్ష్మి నా పేరు. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను 1997లో ధ్యానంలోకి రావడం జరిగింది. అనేక రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా. అప్పుడు డాక్టర్ జీకే మా బ్రదరు నేను అడిగి ఇలా ధ్యానం గురించి తెలుసుకొని ధ్యాన జీవితం అలా మొదలైంది. చక్కగా మంచి ఆరోగ్యాన్ని పొందుతూ ముందుకు వెళ్తూ మా మనవరాలు పుట్టేటప్పుడు ధ్యాన మాతృత్వం అనే ఒక సబ్జెక్ట్లోకి నేను ఎంట్రీ అయ్యాను. చక్కగా ధ్యాన మాతృత్వాన్ని ఏంటి అంటే పిల్లలు ఆరోగ్యంగా అద్భుతమైన తెలివితేటలతో జీవింపజేసేదే ధ్యాన మాతృత్వం. దానికి అమ్మాయి మెచ్యూర్ దశ నుంచి, మ్యారేజ్ దశ నుంచి, పెళ్ళై అత్తవారింటికి వెళ్ళి అక్కడ చక్కగా జీవిస్తూ ప్రెగ్నెన్సీ టైంలో పొట్టలో బేబీతో కమ్యూనికేట్ అవుతూ అక్కడే పొట్టలో బేబీ నుంచే మాట్లాడుతూ బేబీని చక్కని ఆరోగ్యంగా బయటకు తీసుకొచ్చేది తల్లి బాధ్యత, ధ్యాన మాతృత్వం. ఇవన్నీ చేస్తూ ఆ బిడ్డ 9 నెలలు మోసేది ఒకటైతే తర్వాత ఆ బిడ్డని భూమి మీద ఇంచుమించుగా 25 సంవత్సరాలు చక్కని బాధ్యతతో పెంచి అందించేదే ఒక గొప్ప మదర్, గొప్ప మహిళ. అలా పొందిన వారే మనకి ఎంతోమంది స్త్రీమూర్తుల్లోని ఉన్నారు, మన అందరికీ తెలుసు. సో ఇటువంటి గొప్పదైన ధ్యాన మాతృత్వాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి అనే ఉద్దేశంతో మేము ఏదైతే ఇంట్లో ఇటువంటి పిల్లలతో ఆనందాన్ని పొందుతున్నామో అటువంటి పిల్లలే మనకి భూమి మీదకి రావాలని ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన మాతృత్వం అనే సేవని ప్రజల్లోకి విరివిగా ప్రతి ఒక్కరూ తీసుకువెళ్ళాలి. అందుకే ప్రతి ఒక్కరికి అన్నాను. ఎలా ప్రతి ఒక్కరికి తీసుకువెళ్తాము అంటే, ఇందులో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయ భాగంగానే స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళి స్కూల్ విద్యార్థులకు ఆ దశలోనే మనం ధ్యానం నేర్పిస్తే నెక్స్ట్ రాబోయే తరము అద్భుతమైన పిల్లల్ని మనం చూస్తాం. అలాగే ఒక 20 సంవత్సరాల క్రితం నేను రామ్తా బుక్ చదువుతున్నప్పుడు రామ్తా బుక్లో చెప్పారు, భూమండలం మీద కొన్ని సంవత్సరాల తర్వాత ఇంచుమించు 50 అనుకుంటా భూమి మీద అనారోగ్యాలు ఉన్నవాళ్ళే ఉండరు అన్నారు. ఆ తర్వాత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వస్తాయి, మనకి ఉంటాయన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయినారు, ఇన్ని ఇల్లులు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడికి పోతాయి, ఎలా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం వస్తుంది అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం అందుకోవాలన్నమాట. అయితే ప్రతి ఒక్కరికి మనం ధ్యానం చెప్పాలి అంటే అందరూ ధ్యానులు అయిపోతారని నేను అనుకున్నాను అప్పుడు 20 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎంత మారిందంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా అందులో రామ్తా గారు రాసిన అపార్ట్మెంట్లు అనేది ఇప్పుడు ఎంత ఎక్కువగా మనకి ఎక్కడికక్కడ వచ్చేసాయి. ఆ చుట్టుపక్కలంతా ఒక పెద్ద చెట్లు అవి వేస్తూ అద్భుతంగా అపార్ట్మెంట్ కల్చర్ అనేది వచ్చింది. అలాగే ఆరోగ్యం ఎలా అని ఆలోచిస్తే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏవైతే ధ్యాన మాతృత్వం విధానాన్ని ధ్యానం చేయడము, శాకాహారం తీసుకోవడము, సంగీతం వినడము, పొట్టలో బేబీతో మాట్లాడుతూ గురువుల సందేశాలు వినడము, వినిపించడము చేసినప్పుడు పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారండి, చక్కని ఆరోగ్యంతో ఉంటారు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అప్పుడు రామ్తా గారు రాసిన బుక్లో నాకు అప్పుడు అర్థం అవ్వాలి, ధ్యానమే నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ ధ్యానులు అవ్వాలి అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు కంప్లీట్గా అర్థమైంది ఏంటంటే, బేబీ ఆరోగ్యంతో బయటకు వస్తే అదే చక్కని ఆరోగ్యవంతమైన జీవితం మొదలవుతుంది అనేది. అయితే దీనికి కానీ ప్రతి ఒక్కరమే, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా మహిళలు బిడ్డల జననం మనకు జరుగుతుంది.
ప్రతి ఇల్లు కూడా ధ్యాన మాతృత్వం ఇల్లు కావాలి. అదే పత్రిజీ ఆశయ సాధనలో సారు 20 సంవత్సరాల క్రితమే ధ్యాన మాతృత్వం అని చెప్పడం జరిగింది. అయితే దీనికి అందించేందుకు అనేకమైన మార్గాలు మనకున్నాయి. చక్కగా మనకి ఎక్కడికక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్ అందరూ 20 మంది నుంచి 50 మంది వరకు విలేజ్ని బట్టి ఆ సెంటర్కి రావడం జరుగుతుంది. మనం ప్రతి నెల వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని ఒక చిన్న చక్కని దివ్యమాతృత్వం అనే ఒక చిన్న పుస్తకాన్ని మనం తయారు చేసుకున్నాము. అలాగే ధ్యాన మాతృత్వం అనే ఒక బుక్ కూడా, ఎలా ఆ తల్లిదండ్రులు ఉండాలి అనే విషయాన్ని ధ్యాన మాతృత్వం కూడా మనం చక్కగా చేసుకున్నాము. అలాగే పుట్టిన పిల్లలు ఎక్సర్సైజులు చేయించే విషయం సూపర్ కిడ్ బుక్ కూడా స్పిరిచువల్ టాబ్లెట్ నుంచి తయారవుతూ వస్తుంది. అందులో పిల్లలకి ఎన్ని రకాల ఎక్సర్సైజులు ఉన్నాయో మనకు తెలిసింది నూనె రాసి మనం మర్దన చేసి పడుకోబెట్టేవాళ్ళు. కానీ వాళ్ళల్లో నేర్చుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో చిన్నప్పుడే. అందుకని ఆ సూపర్ కిడ్ పుస్తకం ప్రతి ఒక్కరూ చదివి ఆ కిడ్ బుక్ని అప్లై చేసినప్పుడు వాళ్ళు మల్టిపుల్ ఇంటెలిజెంట్గా ఎంతో అద్భుతమైన తెలివితేటలు గలవారిగా ఆ పిల్లలు ఉంటారు. అలాగే పిల్లలే పెద్దల పుస్తకం ఓషో గారు రాసినటువంటి బుక్ పిల్లల్ని పెద్ద అయ్యే వరకు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళతో ఎలా తల్లిదండ్రులు ఉండాలి అనే విషయాలను మనకి ఈ 4 పుస్తకాలు మనకు తెలియజేస్తాయి. సో అలా మనకి వీలైనంతగా ఆ పుస్తకాలు మనం తీసుకొని అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి అక్కడ ఆ వచ్చే ప్రెగ్నెన్సీ మహిళలకి ఎవరి ఏరియాని వాళ్ళు చేసినట్లయితే ఇంకా అద్భుతమే కదండి. అద్భుతమైన ఆరోగ్యము, తెలివితేటలు కదా బిడ్డలను మనం తీసుకొస్తాం కదా. అలాగే ఆశా వర్కర్ లేడీస్ ఉన్నారు, గవర్నమెంట్ వారిచే నిర్వహింపబడిన వాళ్ళు చక్కగా విలేజ్లన్నిటికీ వెళ్ళి ప్రెగ్నెన్సీ మహిళలకి డెలివరీకి సంబంధించిన విషయాలు చెప్పడం జరుగుతుంది. మనం వాళ్ళని కూడా తీసుకొని ఆ ఆశా లేడీస్కి కానీ మనం చక్కగా ధ్యానాన్ని నేర్పించినట్లయితే వాళ్ళు ప్రతి స్త్రీకి వాళ్ళు అందిస్తారు. వీలైనంతగా మనకి ఆ చిన్న పుస్తకము, కొన్ని పాంప్లెట్లు ఆ ఆశా వర్కర్స్కి మనం ఇస్తే ఎంతో అద్భుతమే కదండి. అదే జరుగుతుంది ఇప్పుడు అన్ని చోట్ల. నెమ్మదిగా ధ్యాన మాతృత్వం క్లాసులు మొదలవుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ బాధ్యత, అందుకే ప్రతి ఒక్కరికి అని అనడం ఎందుకు జరిగిందంటే, మనమే మన చుట్టుపక్కల, మన ఇంట్లో ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటారు. మనం ఏమనుకుంటారే ఆవిడ కడుపుతో ఉన్నారు, ఆవిడకి ఏదైనా కొంచెం స్వీట్ పట్టుకెళ్ళి ఇవ్వమ్మా అని మనం అంటూ ఉంటాం, అని వాళ్ళకి చూస్తూ ఉంటాం. ఆ విధంగా మనం చెప్తూ ఉంటాం. దాన్ని ఇప్పుడు మరి కాస్త మనం ఇప్పుడు మార్చి ప్రతి ఒక్కరికి ధ్యానమాత్ర ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇదిగో నువ్వు ధ్యానమాత్రత్వం చేస్తే నీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పుట్టిన తర్వాత వాళ్ళకి రకరకాల ఎక్సర్సైజులన్నీ ఈ సూపర్ కిడ్ బుక్లో ఉన్నాయి, ఇవి చెయ్యండి. ఆ తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యమే కదా. వాళ్ళ బిడ్డల్లో మంచి తెలివితేటలుగా ఉంటే స్కూలుకి వెళ్ళాక వాళ్ళకి ఎంత ఈజీ అవుతుందో అని ఈ సంగతి చెప్తే వాళ్ళకి ప్రతి స్త్రీ కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ మాట వింటున్నారు. అమ్మమ్మ, నానమ్మలు, తాతయ్యలు కూడా వాళ్ళకు కూడా మనం ఇది చెప్పినట్లయితే వాళ్ళ బిడ్డలతో వాళ్ళు ఆచరింపజేసేటట్లుగా చేస్తారు. ఎందుకంటే మా అమ్మ మాకు ఒక పాట వినిపించేది మా అందరికీ కూడా. ఈరోజు మా ఇంట్లో ప్రతి ఒక్కరిమి, తమ్ముళ్ళు 4, మా చెల్లి, నేను 6 కూడా మేము ధ్యాన ప్రచారంలో భాగంగానే పూర్తిగా తన్మంధన్గా మేము ఈరోజు తీసుకువెళ్తున్నాము. మేము అనుకుంటాం ఇంత మాకు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే, మా అమ్మ మాకు ఒక పాట పాడేది. అది స్వామి రామ గారు హిమాలయాల్లో భిక్షాటనకై వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఇంటిలో భిక్ష తేవడానికి ఆ ఇంటి ఇల్లాలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డ ఏడుస్తుంటే ఆ బిడ్డని అక్కడ అరుగు మీద కూర్చోబెట్టి ఆవిడ భిక్ష తేవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంటే స్వామి రామ గారు ఈ పాట పాడారు. ఆ బిడ్డ ఊరుకున్నాడు. తర్వాత ఆ తల్లి వచ్చిన తర్వాత ఆ పాట వెలుగులోకి వచ్చింది. మా దగ్గర గురువు గారు ఉండేవారు. మా నాన్నమ్మ కాషాయం వేసుకున్నారు. గురువుని కూడా మేము చూసేవాళ్ళము. గురువుగారు మాకు ఈ పాట ఇచ్చారు. మా అమ్మ ఆ పాట మా అందరికీ
పాడుతూ ఉండేది, అది లాలి పాట. జస్ట్ ఒక 2 పల్లవి చరణం వినిపిస్తాను. లాలి జ్ఞానాంబ లాలి, ఈ బేల తన మేల చాలునమ్మా, బాల పరమార్థమందు భావి ప్రభువౌదువమ్మ లాలి. తల్లిదండ్రుల వేడుక తీర్చంగ తనయవై ఉద్భవించి, ఎల్ల వేళల యందును రోదనము సేయతగ గమ్మలాలి. పంచభూతములైదును కల్పించి నిండియుండెదవమ్మా, పంచతంత్రము కావల తత్వమై మంచి విలసిల్లవమ్మా. జన్మ కర్మము లేకను నీవుండి కర్మ పాల్చేయకమ్మా, మళ్ళీ జన్మంబు లేదు మార్గంబు నీవెట్లు గనుములాలి అని ఈ పాట 10 చరణాల పాట అండి. ప్రతి చరణంలోని కూడా మన ఆత్మ ఎదుగుదలకి ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి అని అందులో ఇవ్వడం జరిగింది. అప్పుడు మా అమ్మకి దాని అర్థం తెలీదు. లాలిపాట పిల్లలకు బాగుంది పాడడానికి అని చెప్పేసి ఆ పాటని మా అమ్మ పాడేవారు మా అందరికీ. ఆ పదాలు మనకి చక్కగా అద్భుతంగా మాకు వర్కౌట్ అయ్యాయని మేము అనుకుంటామండి. పిల్లల్ని అద్భుతంగా పెంచగలను ప్రపంచంలో ఒక అద్భుతమైన సృష్టి. దానికి మనకి ఇన్ని మార్గాలు ఇప్పుడు అందించడం జరిగింది. ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరూ పట్టుకొని దీనికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో ఆ మదర్ ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి ఏం చెయ్యాలి అని ఎన్నో విషయాలను మనం యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అలాగే ఈ పాటలు ఇటువంటివన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే వెబ్సైట్ కూడా చేసి అందులో వెబ్సైట్లోకి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా మనం ఫ్రీగా అందులో కల్పించడం జరిగింది. వెబ్సైట్ 4 భాషల్లోని కూడా డివైన్ పేరెంటింగ్ అనే పేరుతోటి యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్ కూడా ఉందండి. అందులో మీరు మరిన్ని వివరాలకు ఎవరైనా మాకు మా ఏరియాలో ఇలా క్లాస్ పెట్టండి అని అడిగితే వెంటనే నేను పంపిస్తామండి. అందుకే దీనికి డివైన్ పేరెంటింగ్ అనే ట్రస్ట్ని కూడా మనం జీకే గారు 10 సంవత్సరాల కిందటే చేయించడం జరిగింది. చక్కగా ఇందులో ఉన్న ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా అద్భుతంగా ఈ సేవలను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఎవరి ఏరియాలో అక్కడ వాళ్ళు క్లాసెస్ చేస్తున్నారు. మన దేశంలో కాకుండా విదేశాల్లో కూడా ఈ ధ్యాన మాతృత్వం సబ్జెక్ట్ని అందరికీ అందించడం జరుగుతుందండి. దుబాయ్లో రాజేశ్వరి గారు, మరి వైజాగ్లోని కాకినాడలో సంతోషి మేడం, నిర్మలా మేడం, హైదరాబాద్లో నిర్మలా మేడం అండ్ ప్రసన్న లక్ష్మి గారు, ఇంకా నార్త్ సైడ్ ఎంతోమంది నార్త్ ఇండియన్ మాస్టర్స్ హిందీలోని, అలాగే మనకి కర్ణాటకలో కర్ణాటక మాస్టర్స్, తమిళనాడులో తమిళనాడు మాస్టర్స్ చక్కగా సబ్జెక్ట్ని ఇంకా ఎంతోమంది సీనియర్ మాస్టర్లు అందించడం జరుగుతుంది ధ్యాన మాతృత్వాన్ని. చక్కగా ఈ ధ్యాన మాతృత్వం మరింత ముస్తాబై అందరికీ మరింతగా అందించాలి అండి. దీనికి నా వంతుగా నేను ఎంతైనా మా టీం అందరమీ కూడా మేము సహకారం చేస్తాము. అలాగే మనం 2 days వర్క్షాప్ కూడా ధ్యాన మాతృత్వాన్ని మనం చేసుకుంటున్నాము. ఫస్ట్ నుంచి అమ్మాయి మెచ్యూర్ దగ్గర నుంచి ఏ విధంగా వాళ్ళు ఆ దశని దాటాలి, అందరికీ దాటాలి అని తెలుసు, అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, దాటడానికి మనం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము. దానికి మా సహకారం ఎప్పుడు ఉంటుందండి. ఏ పుస్తకాలు ఏ టైంలో చదవాలి, ఏ విధమైన వీడియోస్ వినాలి, ఎవరితో సత్సంగం చేయాలి అనే విషయాన్ని చక్కగా 2 days వర్క్షాప్ కింద కూడా మనం నిర్వహించుకుంటున్నాము. అద్భుతంగా ఈ ధ్యాన మాతృత్వాన్ని అలాగే ప్రతి స్కూలు, ప్రతి కాలేజీలోనూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి అక్కడ నుంచే మనం అందించుకు రావాలండి. మనకు తెలుసు ఈరోజు గవర్నమెంట్ కూడా మనకి సాయం వచ్చినట్లుగా చక్కనే ఆర్డరు జీవో జారీ చేశారు. పిల్లలకి ధ్యానము అండ్ ఆత్మ విద్యని అందించాలని చెప్పేసి
మనకి ఇప్పుడు వెళ్ళగానే ఈజీ అయిపోయింది. అడిగిన వెంటనే మనకి ఆ టీచర్స్ క్లాసులు ఇవ్వడం జరుగుతుందండి. అంతకు మునుపు మనం ఎక్కువగా తిరిగేవాళ్ళమే. ఇప్పుడు ఆ అవసరం లేకుండానే ధ్యానం మనకి నేర్పించడానికి అవకాశం ఇస్తున్నారు స్కూల్ టీచర్స్ అందరూ కూడాను. ప్రతి ఒక్కరూ మనం ఒక 2, 3 స్కూల్స్‌లో చేసిన తర్వాత ఒక ఫైల్ తయారు చేయించండి. మన ధ్యాన విద్యార్థి పుస్తకం పట్టుకొని, ఆ పాంప్లెట్లు మన దగ్గర ఉంటున్నాయి. పాంప్లెట్లు పెట్టి, ఆ ఫోటోలు మనం కొన్ని ఒక 5, 6 ఫోటోలు తీసి ఒక ఫైల్ తయారు చేసుకొని, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అలాగే మనకు దగ్గరలో ఉన్న కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ, డిఆర్‌డిఓ నుంచి కానీ మనం పర్మిషన్ తెచ్చుకుంటే, ఆ పర్మిషన్ తోటి కూడా ఆళ్ళ పర్మిషన్ లెటర్ మనం ఫైల్ చేసుకొని వెళ్ళి మనం చూపించినట్లయితే ఇంకా వెంటనే అద్భుతంగా మనకి ఆ నిమిషంలోనే మనకి క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లల నుంచే మనకు ధ్యానం అందుకోవాలి. మనకు తెలుసు ఈరోజు మన యూత్ అంతా ఎలా ఉంది అనేది. చాలా అద్భుతంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇంకా ఉన్నవాళ్ళని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుదాం. ఎప్పుడైతే ఇక్కడ విద్యార్థి దశలోనే మనం ధ్యానాన్ని అందించి సరిచేసినట్లయితే అక్కడ వాళ్ళ ఎమోషన్ బ్యాలెన్స్ అనేవి మెయిన్గా జరుగుతూ ఉంటుంది. తర్వాత ధ్యానంతో వాళ్ళల్లో ఉన్న శక్తిని పెంచుకుంటూ వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ గర్భాశయం తాలూకా ప్రాబ్లమ్స్ రావు. పిల్లలు లేకపోవడము ఎందుకు ఉండటం లేదు, పిల్లలు అంటే ఎన్నో కారణాలు చెప్తున్నారు. స్ట్రెస్ ఎక్కువై కూడా హార్మోన్స్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ కణజాలాలు కూడా ఉత్పత్తి తక్కువగా ఉంది అని చెప్పేసి మనకు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రతి అమ్మాయిలోని ప్రతి అబ్బాయిలోని కూడా అక్కడి నుంచే సరికావాలండి. చక్కగా అందరినీ ఈ ధ్యాన మాతృత్వం విధానాన్ని తీసుకువెళ్ళాలి అంటే స్కూల్ పిల్లల నుంచే మనకు ధ్యానం అవసరము. మన ఇంటి చుట్టూ కనీసం ఒక 5, 6 స్కూల్స్ అయినా ఉంటాయి, కాలేజీలు. ఒక్కొక్కళ్ళు 2 స్కూల్స్ తీసుకోండి. వారానికి 2 రోజులు వెళ్ళండి. అంటే వారానికి ఒక రోజు అవుతుంది. అలా ఒక 3, 4 నెలలు మనం ఒకే స్కూల్ తీసుకునేటట్టయితే ఆ విద్యార్థులకి మనం కంప్లీట్గా ధ్యానం అందిస్తాం. ప్రతిరోజు ఇమ్మంటే కొన్ని స్కూల్స్ వాళ్ళు ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. పర్లేదు, మనకు వారానికి ఒక రోజు ఒక 4 నెలలు ఒక స్కూల్ని మీ ఇంటి దగ్గర ఉన్న ఒక స్కూల్ని మీరు దత్తత తీసుకోండి. వారానికి 2 రోజులు వెళ్ళండి. ఎంత టైం అండి మనకి? ఒక పీరియడ్ టైం వాళ్ళు ఇస్తారు, 45 నిమిషాలు మాత్రమే ఇస్తారు. ఆ 45 నిమిషాలు చాలు మనకి. ఒక పావుగంట స్టార్టింగ్ కాన్సెప్ట్ చెప్పండి, ఒక 20 నిమిషాలు ధ్యానం చేయించండి, లాస్ట్ 10 నిమిషాలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చెప్పి వాళ్ళని చప్పట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనకి పిల్లలకి ధ్యానం నేర్పించడం చాలా ఈజీ. మనందరికీ తెలుసు. చక్కగా మనం ధ్యాన విద్యార్థి నుంచి ధ్యాన మాతృత్వానికి వాళ్ళని తీసుకువెళ్దామండి. భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యం, మల్టిపుల్ ఇంటెలిజెంట్గా, అద్భుతమైన తెలివితేటలుగా జీవించడమే ధ్యాన మాతృత్వ విధానం. ఓకే అండి మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. నా నెంబరు 8008117037. ఎప్పుడూ కూడా ఇది ఆన్లైన్లో ఉంటుంది. మీకు ఏ సమాచారం కావాలన్నా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ అండి.